లంచపోకులైగా నిన్ను బ్యాటింగ్ ఆడకపోతే చూడు నా మొడ్డను పక్కకు జరగపోతే బ్యాట్ వచ్చి నీ అమ్మ పూక్ ప్యాక్ ఆడ నీది అలా దెంగే పక్కకు దెంగే ఫస్ట్ నుంచి మొడ్డ నువ్వు ఇంత చిన్నావు వడకాయలు నన్ను కొడతానికి వస్తావా నా పైన రివెంజ్ తీసుకున్నా వడకాయలు లంజముండయి కానీ మొడ్డ నా నీ పెళ్ళం పోకుల సావు సావు. అమ్మాయిలకి అది సగం వెళ్తే నొప్పిగా ఉంటది, మొత్తం వెళ్తే హ్యాపీగా ఉంటది. ఏంటది? తుల్లి. ఆకలేస్తే పువ్వు వైపు, దాహం వేస్తే బార్ వైపు చూసే రోజులు పోయినప్పుడే నీ బ్రతుకు మారుతుంది మావా. అందరూ అరడుగుల అబ్బాయి కావాలంటారు, నాకు అడుగులతో పని లేదు, అంగుళాలతో పనుంది. మీ బాయ్స్ నాకు ఎప్పటికీ అర్థం గారు. 30 seconds పని కోసం 3 hours అసలు ఏం సర్చ్ చేసి చూస్తారా? అంత ఓపిక ఎక్కడిది మీకు? గుట్ట మంచి పొంగు మీద ఉంది. ఆంటీ వచ్చింది మింగాలి దీన్ని మింగాలని అదే ధ్యాసలో ఉంటే నీ జీవితం మబ్బు గుడిసిపోద్దప్ప. దాని పువ్వు మీద రేకులు కూడా పీకలేవురా మావా. కొంచెం బోల్డ్ గా ఉన్నా అదే నిజం. కాళ్ళేపి దెంగుడు ఎవరు నేర్పించారు అనుకుంటారా? జానీ సిన్స్ ఆ లంజడుగులు ఇల్లు నేర్పించారు అనుకుంటారా? లే మా అక్కిచ్చు మా తాత ముత్తాతలు మీకు దెంగుడు నేర్పిస్తే మీరు మీ అయ్య వాళ్ళు దెంగించుకుంటే మీరు కొట్టారు. మా అక్కేలు అడేగలరా? మమ్మల్ని చూసి తక్కువ అంచనా బండల పట్టి కొడతారు. మా అక్క వచ్చుదా వాళ్ళు ఒక్కొక్కటి సులీలు కట్టేసి పడదేంగల మా అక్కిచ్చు వట్టాకాయలు అక్కడ వెళ్ళి బేడికి ఇచ్చేది. మార్నింగ్ లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? లేచిన తమ్ముణ్ణి మళ్ళీ పడుకోపెట్టడం. మార్నింగ్ లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? లేచిన తమ్ముణ్ణి మళ్ళీ పడుకోపెట్టడం. ఊరి నీ కొత్త నువ్వు మనిషి లేకపోతే మాట రోగానురా నువ్వు. ఫ్రంట్ వీల్ మార్చాలి, టెంటింగ్ చేయాలి, బేరింగ్స్ మార్చాలి, లైట్ వేయాలి. ఎప్పుడైనా సరే ఒక్క మనిషి దిగుతున్నప్పుడు గుద్దల కట్టెబెట్టి పైసలు గాని ఏ సమస్యలో ఉన్నా గుద్దాలు ఏలిపెట్టి ఖరాబ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. ఇదేదో వెరైటీగా చూసుకోబల్లా. వీడికి ఇస్తా చూడు జలకు. ఉందరా అసలు నీకు బుర్రుందా అన్న? డైలీ కొట్టుకోకుండా ఉండడానికి టిప్స్ చెప్పు. డైలీ కొట్టుకోకుండా ఉండడానికి నువ్వు చెక్కగాను ఆబ్రో కొట్టుకోకుండా అమ్మా ఏమన్నా క్వశ్చన్ అడదా మన హైలైట్ క్వశ్చన్. కొట్టుకోకపోతే చెక్కగాడు అంటారు బ్రో. కొట్టుకోవాలా, కొట్టుకునేటప్పుడు రీల్ చేయ ఇన్స్టాలా. ఇప్పుడు మొగోను అని తెలుస్తుంది అందరికి. ఏమంటారా? లేకపోతే మొట్టగాడు అనుకుంటారు. yes yes fucking wow. అరే అబ్బాయిలు, ఆతులు చక్కగా మొలవకున్నా ఎందుకురా మీకు ఏతులు? రేపు నీకు పాలతో ఫస్ట్ నైటా?
ఇప్పుడు పాలు తాగితే బొర్రెల బొక్కలు అనుకుంటా ఫస్ట్ నైట్. నువ్వు ఏం మొగని మాటలు ముండ మాటలు మాట్లాడుతున్నాను. ఆ పాలు అది మన ఆచారం బ్రో. అది పాలు తీసుకోవడం ఆచారం. పాలు జీకాలా, పాలు తాగొద్దు, పాలు జీకాలా రోజు అర్థమైనా. అది కొంచెం వాడు బ్రో. పాలు తాగితే అనుకుంటావు బ్రో. నువ్వు ఇంకా ఏంది బ్రో, పాలు తెచ్చే గ్లాస్ ఎందుకు, అది హింట్ అనమాట. అంటే ఆ రోజు రాత్రి రోజు పాలు జీకాలా మంచిగా అని చెప్పి హింట్. ఎగ్జామినేషన్ పోయినప్పుడు ఎవరు హింట్ ఇయ్యాడు, కానీ ఫస్ట్ నైట్ ఎందుకు హింట్ ఇస్తారు? ఆ కొడుకు మంచిగా ఇది చేయాలా, 6 నెలలు 9 నెలలు కాగానే అని వెళ్ళాలా బయటికి. వాడు కొంచెం కామన్ సెన్స్ వాడు, అర్థమైనా. పాలు తాగి అనుకుంటే మొట్ట ఊడిచిపోతావా. వారం రోజులు కానీ పిల్లలు వేరే తెంగేస్తుందా. ఎన్ని చూస్తలేం చెప్పు బయట కేసులు. చూడలే అప్పుడు బయట ఎన్ని డైవర్స్లు అయిపోయినాయి మొట్ట ఊడిచిన. అంటే మొడగాలి వాళ్ళు అందరు ముచ్చటలేదు దాని దగ్గర. పాలు చీకురా అంటే వాడు పాలు తాగి అనుకుంటే ఇంకా మొట్ట. ఇంకా నీకు ఫస్ట్ నైట్ ఏమవుతుంది, మొడకాయలు అవుతుంది. సొరకాయ తిని అనుకో రాత్రికి లేస్తుంది. హే బేబ్స్, ఐ లవ్ యూ. ఎట్లా ఉన్నా చూడు లంజ, అది ఎక్ నెంబర్ చినాలు లంజది. అది ఆ ట్రెవర్ గాని పెళ్ళాం అనుకుంటది. ట్రెవర్ గాని పెళ్ళాం, అది ఎక్ నెంబర్ చినాలు ఉంది. అది వేసేసాడు, బాగా వేసేసాడు. చెట్టుకి కాయని కాయ ఏం కాయ? మీ కాలంలో ఓయో రూమ్లు లేవు కదా, ఎలా చేసేవాళ్ళు? మాకు అప్పట్లో చాలా దారులు ఉండేవి. ఏదో తేడాగా ఉందండి. దట్ ఐ థింక్ వాటో వాట్. అరే కుర్రాళ్ళు చెరుకు కట్టే ఎంత దొడ్డుగా ఉన్న పొక్కలోకి వెళ్ళాక రసం కార్చాల్సిందే. సిస్టర్స్, పొరపాటున కూడా బాయ్స్ హాస్టల్ సైడ్ నైట్ టైం వెళ్ళకండి. వాళ్ళు దెయ్యాల్ని కూడా వదలట్లేదురా నాయన. దీనమ్మ జీవితం. ఎంత రిచ్ కిడ్ అయినా ఐస్ క్రీమ్ మాత్రం నాకే తినాలి. నువ్వు ఐస్ క్రీమ్ గురించి చెప్పినావు కదా, నేను పూక్ గురించి చెప్తా. నువ్వు ఎంత తెల్ల పోగా మళ్ళీ అల్ల పడుతో తెంగించుకోవాల్సిందే. మా ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అమ్మాయిని నాకు ఇస్తే పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అంటే అప్పుడు నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు నువ్వు ఆడదాని కాదా గాడిదివా లమ్డి ఈ ఆడోళ్ళు అని అంటానువేందా లమ్డి గుద్ద కోస్తా ఆడోళ్ళు. నువ్వు కూడా ఒక ఆడదానివి, అదొకటి గుర్తు పెట్టుకో. గుద్ద వల్ల దెంగతా. ఈ ఆడోళ్ళు ఇన్స్టా ఓపెన్ చేయగానే అంటున్నావేందా లమ్డి గాడిది పుట్టినావా అనే గాడిదిందేంగా దొంగలంజే. ఏమే కర్రపూకు లంజే, నీ గుద్ద రేగాని మళ్ళా నన్ను ట్రోలింగ్ చేస్తున్నావు. ట్రోలింగ్ ఎందుకు లేని సైలెంట్ గా మంచి రీల్స్ చేసుకుంటున్నాను కదా, మళ్ళా నీ గుద్ద రేగా నన్ను కెలికించుకుంటున్నావు. లమ్మిడి ముండ ఎదవ బర్రె ముఖం వేసుకుని బేవర్స్ లంజి ముండ. నువ్వు ఒక ఆడదానివే అడుగుతున్నావు కదా, నేను ఆడదాన్నేనే. కానీ మీరు ఆడపిల్లలమన్న సంగతి మరిచిపోయి లైకులు ఫేమస్ అవ్వడం కోసం బరి తెగించి రీల్స్ చేస్తే దాన్ని నేను ట్రోలింగ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? మళ్ళా పెద్ద పత్తిత్తి మాటలు మాట్లాడుతున్న బేవర్స్ లంజే ముండ. గుద్దలో గుణపం పెట్టి నూకేస్తా నీకు బేవర్స్ లంజే. ఎదవ చెత్త ముఖం వేసుకుని కాకి గొంతు వేసుకుని కర్రెపూక లంజే ముండో, నీ భోగం లంజే ముండో, నీ ముఖంలో నచ్చిప్పు బేవర్స్ లంజే. మళ్ళా నన్ను గెలికించుకుని తిట్టించుకున్నావు అనుకో మామూలుగా ఉండదు. అప్పుడే ట్రోలింగ్ చేస్తే నాకు భయపడి బ్లాక్ చేసుకున్నావు. నువ్వు మర్చిపోయావా? బేవర్స్ లంజే ముండ. నీ బతుకులో నచ్చిప్పు బోకు లంజే. అయిపోయి